బీజేపీ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఖండించండి. ప్రజాస్వామ్యాన్ని కోణం చేస్తున్న బీజేపీ డౌన్ డౌన్. వర్ధిల్లాలి అఖిలపక్ష పార్టీల ఐక్యత. శీతాకాల సమావేశాల్లో ఇద్దరు అగంతకులు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు పాస్ తీసుకొని స్వయాన గ్యాలరీల నుండి పార్లమెంటు జరుగుతున్న సభలో దూకి భయభ్రాంతులు సృష్టించి స్టీర్ గ్యాసు పెంచి అందరినీ భయభ్రాంతులు చేసిన సంఘటన భారతదేశ ప్రజలందరూ దిగ్భ్రాంతికి గురైనారు. ఇటీవల పార్లమెంటు సభ్యులందరూ దేశ భద్రత మీరు ఎలాగా కాపాడడం లేదు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో, కనీసం పార్లమెంటు సభ్యులకైనా భద్రత లేదని దీని మీద కేంద్ర హోంమంత్రి ప్రధానమంత్రి సభలో ప్రకటన చేయాలా. భద్రతా ప్రమాణాలు పాటించకుండా దేశ ప్రజలకు భద్రత లేకుండా మన దేశంలో అత్యున్నత పార్లమెంటుకి అవమానం జరిగింది. దీని మీద వివరణ ఇవ్వమంటే ఆయన 141 మంది పార్లమెంటు సభ్యులు దపదపాలుగా సస్పెండ్ చేశారు తప్ప సమాధానం ఇవ్వలేదు. ఎందుకు మీకు అంత భయం? మీ లొసుకులు ఉన్నాయి కాబట్టి మీరు సమాధానం చెప్పడానికి దాటవేస్తున్నారు అనేది భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు ప్రకటన చేయలేదు, ప్రధానమంత్రి గారు నోరిప్పలేదు. ఇంకొక పక్క ఎవరైనా ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎవరైనా ఏదైనా ఉంటే వాళ్ళు జైల్లో వేస్తారు. ఢిల్లీలో ఆ పార్టీ మాజీ ఉప ముఖ్యమంత్రిని తీసుకెళ్లి జైల్లో వేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అమ్మాయి అవినీతి చేసింది, మద్యం కుంభకోణంలో ఇరుక్కుపోయిందని చెప్తే ఇటీవల ఎన్నికలు జరిగాయి కాబట్టి వాళ్ళతో కుంభకోణాలు జరిగి వాళ్ళని రక్షించారు. అంటే ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ వాళ్ళని మీకు అనుకూలంగా లేనటువంటి వాళ్ళని మీరేమో జైలుకు పంపిస్తారు. పార్లమెంట్లో భద్రత కరువైంది మహాప్రభు, దీన్ని కాపాడండి అంటే రక్షణ లేదు. ఈ రక్షణ లేనందుకు నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా సిపిఐ, సిపిఎం, ఆప్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీలు విశాఖపట్నంలో ఇచ్చిన పిలుపు మేరకు నిరసన తెలియజేస్తున్నాం. బిల్స్ని పాస్ చేసుకోవడానికి ఏదో ఒకటి భయభ్రాంతి పెట్టి అప్పుడే కదా వీళ్ళు మా ఎంపీలు ప్రశ్నిస్తారనేది వీళ్ళకి తెలిసిన విషయమే. సో ఇచ్చింది కూడా పాస్ ఇచ్చింది కూడా బీజేపీ ఎంపీఏ. ఆయన్ని ప్రశ్నించకుండా ఆయన్ని ముందు సస్పెండ్ చేయాల్సింది. ఆయన్ని సస్పెండ్ చేయకుండానే వీళ్ళు వేరే ఎంపీలు భద్రత లేదు అనేసి ప్రశ్నించేదానికి 146 ఎంపీలని సస్పెండ్ చేసి పడేసి ఇప్పుడు ఆల్రెడీ 6 క్రిమినల్ లాస్ని పాస్ చేశారు. ఆ క్రిమినల్ లాస్ ఎటువంటిది అనేది కూడా మీకు తెలిసింది. సో అలాంటి లాస్ని పాస్ చేయడానికి ఈ భద్రత ఇది చేసి భయప్రాంతం పెట్టి వీళ్ళందరూ ప్రశ్నిస్తేనే కదా వీళ్ళని సస్పెండ్ చేయడానికి ఒక రీజన్ దొరుకుతుంది అని చెప్పి ఇది చేసినట్టు ఉంది. మేము ఇది గట్టిగా ప్రశ్నిస్తున్నాం ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున. ఇది వెంటనే సస్పెండెడ్ ఎంపీలన్నీ మళ్ళీ తీసుకొని ఆ డిబేట్ జరిగే ఈ లాస్ని పాస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఈ నెల 13వ తేదీన మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ జారీ చేసినటువంటి పాసులు తీసుకొని ఇద్దరు అగంతకులు పార్లమెంట్లో ప్రవేశించి పొగదాడి చేశారు. ఈ దాడి పరిస్థితి చూస్తే పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం రక్షణ ఎడల ఎంత నిర్లక్ష్యంగా ఉందో స్పష్టంగా అర్థమవుతున్న విషయం. రక్షణ మంత్రిత్వ శాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతూ ఉంది. పార్లమెంట్లోని ఎంపీలకే భద్రత లేనప్పుడు ఈ దేశ ప్రజానీకాన్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎలా రక్షిస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. బీజేపీ శీతాకాల సమావేశం అంటే ఆయన ఏమనుకుంటున్నారు? ఇంకా పార్లమెంట్ ఎందుకు? ఆ మోడీ గారు, అమిత్ షా గారు ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు కదా, వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయడానికే పార్లమెంట్ పెట్టారా? ఇప్పుడు 146 మందిని పార్లమెంట్ సభ్యులకే దిక్కుతోచని పరిస్థితులు ఈరోజు సస్పెండ్ చేస్తే ఇప్పుడు ఇది రాష్ట్రంలో దేశంలో ఇలాంటి దౌర్భాగ్య వ్యక్తులు మంత్రులు సెంట్రల్ మంత్రులుగా స్టేట్ మంత్రులుగా ఉండి మాజీ మంత్రులుగా ఉన్న వ్యక్తుల్ని ఈరోజు సస్పెండ్ చేశారు. రేపు ఇదే ధోరణి ఉండిపోదు. రేపు రానున్న కాలంలో మళ్ళీ మీకు దగ్గరలో మీ రోజులు దగ్గర పడిపోయాయని గుర్తు చేసుకోండి ఈ మోడీ గారు, అమిత్ షా గారు కూడా.